మంచిర్యాల జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఇంటిపై పోలీసు అధికారులు అక్రమంగా సోదాలు చేయడాన్ని నిరసిస్తూ సీసీ కార్నర్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. పోలీసులు అధికారులు తమ పార్టీ అధ్యక్షుని ఇంటిపై సోదాల పేరుతో కుటుంబ సభ్యులను అనేక ఇబ్బందులకు గురి చేశారని, దసరా పండుగకు మహిళలకు చీరలను పంపిణీ చేస్తుండగా ఎన్నికల కోడ్ రావడంతో పంపిణీ నిలిపివేసి ఇంట్లో ఉంచడం జరిగిందని, వాటిని అధికారులు స్వాధీనం చేసుకోవడం బాధాకరమన్నారు బీజేపీ కౌన్సిలర్ రాజు. ఇతర పార్టీల నాయకుల ఇళ్లలో పంపిణీకి సిద్ధంగా ఉన్న వస్తువులను అధికారులు సీజ్ చేయడం లేదని, కనీసం వారి ఇళ్లకు వెళ్లడం లేదని, కేవలం బీజేపీ నాయకుల ఇళ్లను మాత్రమే టార్గెట్ చేశారని ఆరోపించారు. ప్రజల్లో బీజేపీకి వస్తున్న ఆదరణను చూసి ఇతర పార్టీల నాయకులు జీర్ణించుకోవడం లేదని, అందుకే కక్షగట్టి అక్రమంగా సోదాల పేరుతో దాడి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ కుట్రలను రఘునాథ్ గారి ఇంటిపై దాడిని వెంటనే అటు ఎలక్షన్ కమిషన్ కానీ దాడి చేసి ఇంటి మీద మహిళలు ఉందా కానీ 3 గంటల సేపు విచక్షణ రహితంగా బీరువాలు చదువుకుంటా ఇవన్నీ చదువుకుంటా ఇల్లు మొత్తం గుల్ల చేసిండ్రు. వాళ్ళకు నేను ఒక్కడే ఎలక్షన్ కమిషన్కి కానీ పోలీసు వాళ్ళకే కానీ ఒక్కడే కోరుతున్నా నేను, ఏంటంటే మీరు ఏ ఉద్దేశంతో వచ్చిండ్రు? అసలు డబ్బులు నేను వచ్చిండ్రా లేకుంటే ఏమున్నాయని వచ్చిండ్రు? మీకు ఎవరు ఆధారాలు ఇచ్చిండ్రు? ఏదైతే మా జిల్లా అధ్యక్షుడు నిజంగా ఈ చీరలు పంచిండో ఒక్కసారి గమనించాలి, దయచేసి మీరు చూడాలి. ఇవి బతుకమ్మ చీరలు. ఎలక్షన్ అప్పుడు బతుకమ్మ చీరలు ఇద్దామని మా జిల్లా అధ్యక్షుడు తీసుకొచ్చిండు. ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వచ్చుడుతోటే తను వాటిని ప్యాక్ చేసి పక్క పడేసిండు. లేకుంటే వాటిని అన్ని చింపి పారేయాలనా లేకుంటే కాలబెట్టాలనా? దీని మీద కమలం పువ్వు గుర్తున్నదా? ఎలక్షన్ కోడ్కి ఏం సంబంధం ఇది? ఇలా భారతీయ జనతా పార్టీ మంచిర్యాలలో జెండా ఎగరబోతుందని తెలిసి ఇలా మా నాయకుడిని ఇబ్బంది పెట్టాలని మీరు ఇలా ఈ రాక్షస క్రీడకు తెరలేపినరు. దీనికి వెంటనే బేషరతుగా ఎలక్షన్ కమిషన్ కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్ కానీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము. రానున్న రోజుల్లో ప్రజలందరూ ఇది గమనించి భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇచ్చి మంచి విజన్ ఉన్న వ్యక్తి వెర్రబెల్లి రఘునాథ్ను మీ ఓటు అమూల్యమైన ఓటు వేసి